రాజ్యాంగబద్ధమైన పోస్ట్, రిటైర్మెంట్ వరకు అన్ని హోదాలు ఉండే పదవి. అలాంటి పోస్ట్లో కేర్ఫుల్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఏపీలో పలువురు ఆఫీసర్స్ను చూస్తేనే అర్థమవుతోంది. వాళ్ల మీద వచ్చిన ఆరోపణలు, ఫేస్ చేస్తున్న కేసులు, కొనసాగుతున్న విచారణ ఆ బ్యూరోక్రాట్స్ను అభాసుపాలు చేస్తోంది. దీంతో ఎంతో ఆనందంగా సహచరుల భావోద్వేగాల మధ్య రిటైర్మెంట్ సెలబ్రేషన్స్ జరుపుకోవాల్సింది పోయి సాడ్ ఫీల్లో పదవి నుంచి తప్పుకునే పరిస్థితి ఫేస్ చేస్తున్నారు. ఇంతకు ఎవరో ఆఫీసర్లు, రిటైర్మెంట్ టైంలో వాళ్లకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఐఏఎస్ శ్రీలక్ష్మికి గౌరవప్రదమైన రిటైర్మెంట్. ఐపీఎస్ పివి సునీల్ కు సస్పెన్షన్లోనే పదవి విరమణ. విచిత్రంగా మారిన పలువురి బ్యూరోక్రాట్స్ పరిస్థితి. ఆఫీసర్ల మీదున్న ఆరోపణలతో సర్కార్ నిర్ణయం. మరో ఐపీఎస్ కూడా సునీల్ పద్ధతినే ఫేస్ చేయాల్సిందేనా? కాంట్రవర్సీ డెసిషన్స్, ఎలిగేషన్స్, అరెస్ట్, జైలు జీవితం, న్యాయ పోరాటం, చివరకు సైలెంట్ గా ముగింపు. ఒక్క మాటలో చెప్పాలంటే ఐఏఎస్ శ్రీలక్ష్మి ఉద్యోగ జీవితం ఇది. ఈ నెల 25న ఆమెకు పోస్టింగ్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రిటైర్మెంట్ కు 5 రోజుల ముందు పోస్టింగ్ ఇచ్చినా వరుసగా 3 రోజులు సెలవు కావడంతో శ్రీలక్ష్మి కేవలం 2 రోజులు మాత్రమే విధులకు హాజరయ్యే పరిస్థితి. ఇందులో 1 రోజు బాధ్యతలు తీసుకోవడానికి, 2వ రోజు రిటైర్మెంట్ ఉత్తర్వులతో సరిపెట్టుకోవాల్సిన డిఫరెంట్ సినారియో. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఎలాంటి ప్రాధాన్యం లేని పోస్టులో రిటైర్ అవడం హాట్ టాపిక్ అవుతోంది. ఆమెపై ఉన్న కేసులు, ఆరోపణలు, ఇక మాజీ సీఎం జగన్తో ఉన్న సంబంధాల కారణంగా శ్రీలక్ష్మిని 2 ఏళ్లుగా ప్రభుత్వం వెయిటింగ్లో పెట్టిందన్న ప్రచారం ఉంది. కూటమి సర్కారు ఏర్పడినప్పుడు సీఎం చంద్రబాబుకు బుకే ఇచ్చేందుకు వెళ్తే కూడా ఐఏఎస్ శ్రీలక్ష్మిని కలిసేందుకు ఇష్టపడలేదు. ఇక రిటైర్మెంట్ దగ్గర పడడంతో గౌరవప్రదంగా పంపించాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతోనే ఈ 4 రోజుల కోసమైనా శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇచ్చారని అంటున్నారు. 22 ఏళ్లకే సర్వీస్లోకి వచ్చిన శ్రీలక్ష్మి ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ క్యాడర్కు వెళ్లిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీకి మారిన శ్రీలక్ష్మి మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టింగుకు నోచుకోక 2 ఏళ్లుగా వెయిటింగ్లోనే ఉన్నారు. ఆమెపై ఎలాంటి కేసులు, ఎలిగేషన్స్ లేకుండా ఉంటే చీఫ్ సెక్రటరీ, కేంద్ర కేబినెట్ కార్యదర్శి ర్యాంకులో రిటైర్ కావాల్సి ఉండగా ఎలాంటి గుర్తింపు లేని పోస్టులో రిటైర్ అవడం చర్చనీయాంశంగా మారింది. (1988లో సర్వీస్లోకి వచ్చిన శ్రీలక్ష్మి దాదాపు 38 ఏళ్ల పాటు ఐఏఎస్ అధికారినిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఓబుళాపురం మైనింగ్ స్కామ్లో ఇరుక్కుని కెరియర్లో ట్రబుల్స్ ఫేస్ చేశారు. ఓబుళాపురం మైనింగ్ స్కామ్ నిందితుల జాబితాలో శ్రీలక్ష్మిని సీబీఐ చేర్చడంతో 2011లో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఈ కేసు విషయమై న్యాయ పోరాటం చేస్తూ పలుసార్లు జైలుకు వెళ్లడం, బెయిల్పై రావడంతో ఆమె కెరియర్ తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ వ్యవహారం వల్లే పెద్ద పోస్టింగులకు నోచుకోలేకపోయారామె. చివరకు రిటైర్మెంట్ సమయంలోనూ ఓబుళాపురం మైనింగ్ స్కామ్ భూతంలా వెంటాడడంతో సాధారణ పరిపాలనా శాఖలో జీపీఎం అండ్ ఏఆర్ విభాగంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక గత ప్రభుత్వంలో సిఐడి చీఫ్ గా పనిచేసిన పివి సునీల్ కుమార్ పరిస్థితి మరీ దారుణం. జూన్ 30న ఆయన పదవీ కాలం ముగిసింది. 1993 బ్యాచ్ కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న సునీల్ వివిధ హోదాలలో పనిచేసి ఆ మధ్య సస్పెండ్ అయ్యారు.
ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా పలుసార్లు విదేశీ పర్యటనలు చేయడంతో ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలతో గత ఏడాది మార్చిలో పివి సునీల్ సస్పెండ్ అయ్యారు. ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పివి సునీల్ పై సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి. రఘురామ ఫిర్యాదుతో సునీల్ పై కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోనే పివి సునీల్ విషయంలో కూటమి సర్కార్ కనికరించలేదని అంటున్నారు. ఐఏఎస్ శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇచ్చి గౌరవప్రదమైన రిటైర్మెంట్ కు అవకాశం కల్పించిన ప్రభుత్వం సునీల్ మాత్రం సస్పెన్షన్ లోనే రిటైర్ అవుతున్నట్లు స్పష్టం చేసింది. పివి సునీల్ కుమార్ పదవి విరమణ చేస్తున్నా ఆయన మీదున్న కేసుల విచారణ కంటిన్యూ కొనసాగనుంది. మరో వివాదాస్పద ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పి సీతారామాంజనేయులు పరిస్థితి కూడా ఇలాగే ఉండబోతోందట. నటి కాదంబరి జత్వానీ వేధింపుల కేసుతో పాటు పలు ఆరోపణలతో ఆయన కూడా ప్రస్తుతం సస్పెన్షన్లోనే ఉన్నారు. ఆగస్టు నెలాఖరున సీతారామాంజనేయులు పదవీకాలం ముగియనుంది. సునీల్ కుమార్ తరహాలోనే సీతారామాంజనేయులు సస్పెన్షన్లోనే రిటైర్ అయ్యే పరిస్థితులే ఉన్నాయట. ఇక గతంలో ఐపీఎస్ ఏబీవీ వెంకటేశ్వరరావు కూడా ఐఏఎస్ శ్రీలక్ష్మిలాగే రిటైర్ అయ్యారు. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని 5 ఏళ్ల పాటు పోరాడి రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ తెచ్చుకుని అదే రోజు పదవి విరమణ పొందారు. ఇలా లేటెస్ట్ గా ఓ ఐఏఎస్, 2 ఐపీఎస్లకు ఎదురైన విచిత్ర పరిస్థితి అధికారిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.